ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఏమేం కేసులు ఎక్కువ కనబడతాయిల్లా గాడ పైసలు ఎత్తుకపోయినరు గిడ బండ్లు ఎత్తుకపోయినరు లేకుంటే ఈ నడుమ ఆడోళ్ళ మెడల మీదకెళ్ళి పుస్తెలు తాళ్ళు సుత్త ఎత్తుకపోతాండ్రు చైన్ స్నాచర్లు ఇక గవి కాకపోతే ఆన్లైన్లో మోసం చేసుడు మర్డర్ చేసి కొట్టి చంపిర్రు అనే కేసులు కూడా ఇంటా ఉన్నాం కానీ ఒకటే నెలలో ఒకటే ఫీల్డ్కు సంబంధించి ఏంటంటేనే ఒకటే పారి ఒకటే రకం కేసులు వస్తున్నాయంటే ఏమో కథనే ఉందిగా ఇంతకు గా కథ ఏంది అని డౌట్ కదా అగో మళ్ళొక కొత్త కేసు వచ్చిందట చూడుర్రి అన్ని ఆగుతున్నాయి కానీ ఈ కేసులు అయితే ఆగుతలేవు పోన్రి అరే మొన్నటిదాకా రాజ్ తరుణ్ కేసు అటు ఇంకా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మళ్ళా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పరారీలనే ఉండే ఇక కొత్తగా మళ్ళీ ఇంకే కేసు మోపైందట చూడు యూట్యూబర్ జగిత్యాల జిల్లా ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఉన్నారు కదా దాని మీద కూడా కేసు అయిందట నువ్వు అరే ఎవరు పెట్టొచ్చు అనుకుంటున్నా మామిడి మౌలికనట ఇక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు మార్చి బెదిరింపులు చేస్తున్నాడట అట్నే చాలా సార్లు స్టూడియోలోనే అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది ఇక ఊపుకే ఫోన్ చేసి వేధిస్తుండు లైంగిక వేధింపులు ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటా కేసు పెట్టిందట కుటుంబ సభ్యులను కూడా ఎటుకే మాట్లాడతాడు ఎటుకే దుర్భాషలు ఆడతాడని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసే వరకు ఇక పోలీసు వాళ్ళు దర్యాప్తు చేపట్టారు ఇక మల్లిక్ రాజ్ మీద పోలీసు వాళ్ళు అయితే కేసు పెట్టి మొత్తానికి దర్యాప్తు చేపట్టిరు అన్నట్టు ఈ బ్లాక్ మెయిల్ చేసేదట అట్నే సాంస్కృతిక సారథిల జాబ్ కూడా ఉన్నదట ఈయనకు మాయ మాటలు చెప్పి రేప్ అటెంప్ట్ చేసి ఇబ్బందులు పెట్టుడు లైంగిక వేధింపులు చేసి ఉండే అని చెప్పి మామిడి మౌనికను అయితే కేసు పెట్టింది ఈయన పెళ్లి అయినట్టు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట మరి ఇంత కథ కొంటూ చూడు పెళ్లి అయినాక కూడా గివేం లైంగిక వేధింపులే ఏమనుకొస్తున్నారు చూసిన జనాలు సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ కథ కాదా మరి వీళ్ళు మంచిగా ఫేమస్ అయ్యారు యూట్యూబ్ లో అట ఇంకా ఇక గీ కథను పడేసుకున్నారు చూడు ఇక గీ కేసు ఎన్ని రోజులు కొనసాగుతుందో మల్లిక్ తేజ తప్పు ఉన్నదా లేదా అనేది బయట పడాల్సిన వివరాలు అయితే ఉన్నాయి ఇక మొత్తం మీదనైతే మామిడి మౌనిక మల్లిక్ తేజ మీద ఇట్లా కేసు పెట్టిందోళ్ళ ఇవి ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా రేపు మళ్ళొత్తా